ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారండి? ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు. ఈ మాటలో దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ వేయమని వారందరూ కేకలు వేస్తున్నప్పుడు ప్రియమైన వాళ్ళారా, అక్కడ పిలాతు అనబడిన ఆయన యేసుక్రీస్తు యందు నాకు ఏ దోషమును కనబడలేదు అని అక్కడ మంచి సాక్ష్యం చెప్తున్నారు ప్రియమైన వాళ్ళారా. ఈరోజు నీవు నేను ఆయన ఆరాధిస్తున్నాం గనుక ఆయన ఏ దోషము లేని దేవుడు గనుక ఆయన ఆరాధించేవారు, ఆయన పూజించేవారు ఎటువంటి దోషము లేనివారుగా ఉండాలని ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. కనుక ప్రియమైన వాళ్ళ సమాజంలో, సంఘంలో జీవిస్తున్న నీవు ఒక వ్యక్తి కొరకు సాక్ష్యం చెప్పాలంటే ఈయన చాలా మంచి వ్యక్తి అని మనము పిలువబడాలి. గనుక మన జీవితాల్లో ఆ మంచి మనం సంపాదించుకుంటే మనలో ఎటువంటి దోషమును కనబడకూడదు. కనుక దోషం లేని వారుగా జీవించాలని ప్రేమతో ఈ మాటలు మీకు తెలియజేస్తాను. ఈ మాటలు దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్.